హాయ్ అండి, ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నిన్న మీకు వీడియో పెట్టాను, కటింగ్ వీడియో. ఈ రోజైతే స్టిచ్చింగ్ వీడియో చెప్తానండి. మనకి చంక దగ్గర ప్లస్ సింబల్ వచ్చేలాగా మనము చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేయాలి, అలాగే బ్లౌజు ఫినిషింగ్ రావడానికి చిన్న చిన్న ట్రిక్స్ ఏ విధంగా ఉపయోగించాలి, మనకి సేమ్ ఆది బ్లౌజ్ లాగా కటింగ్ వచ్చిందో లేదో ఎలా చూసుకోవాలి, ఒకవేళ కటింగ్ తేడా అయితే స్టిచ్చింగ్లో ఎలా సరి చేయాలి, మీకు ఈ వీడియోలో పూర్తిగా ఉంటుందండి. నేను ప్రతి వీడియోలోని కటింగ్ మాత్రమే పెడుతున్నాను. మీకు కట్ చేసిన బ్లౌజు స్టిచ్చింగ్ ఎలా వస్తుందో ఈ వీడియోలో అయితే చెప్తానండి. మీకు నిన్న ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టాను కదండి, సేమ్ ఆ వీడియోలాగే నేను ప్రతి బ్లౌజ్ని కట్ చేస్తున్నాను. మరి స్టిచ్చింగ్ మనకి కరెక్ట్గా వస్తుందా లేదా అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఎక్కడ క్లిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్కి మనం నడుం పట్టీకి అయితే క్లాత్ కట్ చేసుకోవాలి. నాకైతే అతుకుతో వచ్చిందండి, అంటే మనకి ఇది 90 పాయింట్లు క్లాత్ తోటి కట్ చేశాను ఈ బ్లౌజ్ మొత్తం నేను. కాబట్టి మనకి చిన్న చిన్న అతుకులు అయితే వస్తాయి. ఈ విధంగా నడుం పట్టీకి అయితే సరిపడా క్లాత్ అయితే తీసుకోవాలి. పొడవకిని వెడల్పు వచ్చేసి 1.5 ఇంచెస్ వెడల్పుతో తీసుకుంటే సరిపోతుంది. 1 టైం అతికేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఈ విధంగా పక్కకి మడత పెట్టి పైన కుట్టు వేసుకోవాలి. వేసుకుని కుట్టు మనము నడుం పట్టి మీదే పడవాలి, బ్లౌజ్ పార్ట్ మీద అయితే పడకూడదు. ఈ విధంగా 2 కుట్లు వేసుకున్నాక చివరి వైపున పావించుగా మడత పెట్టి ఇంకో కుట్టు వేసుకోవాలండి. అప్పుడు మనకి బ్యాక్ పార్ట్ నడుం పట్టి ఈ విధంగా అయితే వస్తుంది. మనం ఈ విధంగా మడత పెట్టి చేతి పైన అయితే చేస్తాము. అయితే ఇప్పుడు నేను బ్యాక్ డాట్ కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మనకు ఆల్రెడీ మార్కింగ్ ఉంది, ఆ మార్కింగ్ ప్రకారము స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు. ఆ మార్కింగ్ ఆధారంగా మడత పెట్టేసి ఈ విధంగా స్టిచ్చింగ్ వేస్తున్నానండి. లేకపోతే మీరు ఆది బ్లౌజ్తో కూడా డాట్ పడవు అప్పటికప్పుడు మార్కింగ్ చేసుకుని వేసుకోవచ్చు. మనం ఈ విధంగా ఒకవైపు డాట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మరొక వైపుకి డాట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ కుట్టిన డాట్తో పొడవును చూసుకోవడం మంచిదండి. ఎందుకంటే మనకి 2 డాట్లు కూడా ఒకే పొడవుతో రావాలి. కాబట్టి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. తర్వాత హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి నేను ఎప్పుడు 2 అతుకులు వచ్చేలాగే కట్ చేసేదాన్ని, కానీ మనకి అతుకులు బయటకు ఆనేస్తాయి అనేసి, ఇది సాదా బ్లౌజ్ కదా అనేసి నేను అంటే చెరువు వైపు హ్యాండ్స్కి చెరువు వైపు కూడా అతుకొచ్చేలాగైతేనే కట్ చేశాను. అంటే మనం 4 ముక్కలు అయితే అతుక్కోవాలి. అంటే హ్యాండ్కి ఇటుపక్క అటుపక్క కూడా అతుక్కోవాల్సి ఉంటుందండి. అలాగే మనము ఈ హ్యాండ్స్కి అతుక్కున్నాం కదా, 1 టైం ఈ విధంగా అతికిన తర్వాత ముక్కలు మడత పెట్టి హ్యాండ్ మీద కాకుండా అతికిన ముక్క మీద పడేలాగా పైన కూడా కుట్టు వేసుకోవాలి. అప్పుడే మనకి ఈ అతుకులు ఇడిపోకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా నేను 2 హ్యాండ్స్కి కూడా చెరువు వైపు చెరువు ముక్క అతికిసాను. అలాగా 4 పీసెస్ అయితే కట్ చేసుకుని జాయింట్ చేసేయాలండి. ఈ విధంగా జాయింట్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ హ్యాండ్ని ఒక దాని మీద ఒకటి వేసినప్పుడు ఇలా చూడండి, కుట్లు 2 చెరువు దానికి ఎదురెదురుగా రావాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్స్ మనం కట్ చేసిన తర్వాత ఈ విధంగానే వస్తాయి కదా, ఆ విధంగానే ముక్కలు కూడా అతికేసుకోవాలి. అలా ఉండగానే అప్పుడు మనకి ఫ్రంట్ లోతులు ఫ్రంట్ వైపే వస్తాయన్నమాట అతికేటప్పుడు. ఈ విధంగా కనుక మీకు హ్యాండ్స్కి అతుకులు వస్తే అతికేటప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చేతి పని చేస్తాం కదండి, అందుకనేసి చివరి వైపున పావించుకి మడత పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా ఈ విధంగా వేసేసుకుని హ్యాండ్స్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సేఫ్ బెల్ట్ తీసుకోవాలండి. మనకి సేఫ్ బెల్ట్కి 2 ముక్కలు మాత్రమే తెగాయి కాబట్టి మనము ఎక్స్ట్రాగా ఇంకో 4 పీసెస్ని అయితే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఒక్కొక్క సేఫ్ బెల్ట్కి 3 పీసెస్ కావాలి. అందుకనేసి నేను 4 పీసెస్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాను. మీకు కావాలంటే ప్యాంట్ ముక్క కూడా వేసుకోవచ్చండి. చెరువు ప్యాంట్ ముక్క వేసేస్తే సరిపోతుంది. నేనైతే పల్చడి క్లాత్ కాబట్టి ఎక్స్ట్రాగా 2 పీసులను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రా పీసులు తీసుకున్నప్పుడు ఇంచుమించుగా బ్లౌజ్ కలర్కి మ్యాచ్ అయ్యేలా తీసుకోండి. అలాగే రొంగిపోయి క్లాత్లు కాకుండా కొంచెం మంచి క్లాత్లు తీసుకోండి. మళ్ళీ రొంగిపోతే బ్లౌజ్కి మొత్తం ఆ సేఫ్ బెల్ట్ ముక్కల రంగు అంటుపోతుంది. అలాగే సేఫ్ బెల్ట్కి మనకి 3 పీసెస్ ఉపయోగించానండి. 2 వేరే క్లాత్, 1 బ్లౌజ్ పీసుని. ఈ విధంగా ఒక సేఫ్ బెల్ట్కి అయితే అడిగిన వైపున వేరే క్లాత్, పైన వైపున బ్లౌజ్ పీసు పెట్టాను. మరొక సేఫ్ బెల్ట్కి వచ్చేసి అడుగు వైపున బ్లౌజ్ పెట్టాను, పైన వైపు వేరే క్లాత్ పెట్టాను. ఈ విధంగా రివర్స్లో పెట్టి సేఫ్ బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి సేఫ్ బెల్ట్కి ఒక్కొక్క పీసే తెగిందండి బ్లౌజ్ పీసు. చెరువు వైపు రావాలంటే ఈ విధంగా రివర్స్లో జాయింట్ చేసుకుంటే మనకి చెరువు వైపు వస్తాయన్నమాట. ఈ విధంగా సేఫ్ బెల్ట్ని అయితే మనము రెడీ చేసుకోవాలండి. అయితే మనము ఫస్ట్ 3 పీసెస్ని జాయింట్ చేసుకున్నాం కదా, జాయింట్ చేసుకున్నాక బ్లౌజ్ పీస్ని ఈ విధంగా విడదీసి ఇలా కుట్లన్నీ లోపల పోయేలాగా మడత పెట్టి పైన కుట్టు వేసుకోవాలి. అప్పుడే మనకి సేఫ్ బెల్ట్ నీట్గా అయితే ఉంటుందండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చూడండి, మనకి బ్లౌజ్ పీసులు 2 చెరువు వైపు వచ్చాయి కదా, ఈ విధంగా వస్తాయన్నమాట. అయితే మనం లోపల వేసుకున్న ముక్కలు అయితే
సేమ్ దాంట్లో కట్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రాగా వచ్చిందంతా ఈ విధంగా తీసేసుకోవాలి. మనకి సేఫ్ బెల్ట్లు అయితే ఈ విధంగా రెడీ చేసుకుని అయితే పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుందాము. తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి నేను డాట్ మార్కింగ్ అయితే చేయలేదు. చూసారు కదా, మెయిన్ డాట్ వెడల్పు ఒకటే మార్క్ చేశాను. దీని ఆధారంగానే డాట్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చెప్తానండి. డాట్ వెడల్పు నేను మార్కింగ్ చేసుకున్న ప్రకారం మడత పెట్టి పాదం కింద అయితే పెట్టాను. మీకు ఆది బ్లౌజ్ ఉంటే కనుక ఆది బ్లౌజ్తో పాటు ఈ విధంగా డాట్ వెడల్పు తీసుకోవచ్చు. డాట్ పొడవు కూడా తీసుకుని అప్పటికప్పుడు మార్కింగ్ చేసుకుని కూడా స్టిచ్చింగ్ వేసుకోవచ్చండి. పొడవు వచ్చేసి మనకి 2.5 వచ్చింది. నేను పొడవు అయితే మార్క్ చేయలేదు కాబట్టి మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పాదం కింద కుట్టు పడిన తర్వాత మనము డాట్ దగ్గర కొద్దిగా లైట్గా క్రాస్గా తిప్పాలండి. ఉక్సులు పట్టి వైపు క్రాస్గా తిప్పాలి. దీనివల్ల మనకి చెస్ట్ బాగా నిలబడుతుందండి. చూసారు కదా, క్రాస్గా తిప్పి కుట్టు వేసుకుంటే మనకి బాగా నిలబడుతుందన్నమాట. మనం ఇప్పుడు కూడా డాట్కి, మెయిన్ డాట్కి, ఏ డాట్కి అయినా సరే 2 టైమ్స్ కుట్లు వేసుకోవాలండి. అలాగే ఉక్సులు పట్టి దగ్గర డాట్ కోసం నెక్క కిందకి 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచు మార్కింగ్ దాకా ఉక్సులు పట్టిని మడత పెట్టేసి ఆ మడత దగ్గరే 1/4 ఇంచుకి పాదాన్ని అయితే పెట్టుకోవాలి. 1/4 ఇంచు వెడల్పు సరిపోతుందండి. తర్వాత పొడవు వచ్చేసి మీరు ఆది బ్లౌజ్తో చూసుకోవచ్చు. ఆది బ్లౌజ్కి ఎంత పొడవు ఉందో అంత పొడవు అయితే చూసుకుని ఉక్సులు పట్టి దగ్గర డాట్ పొడవు కూడా స్టిచ్చింగ్ వేసుకోవచ్చండి. అయితే మనకి మెయిన్ డాట్ పొడవు నేను 2.5 పెట్టాను కదా, ఉక్సులు పట్టి దగ్గర డాట్ పొడవు కూడా 2.5కి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కుట్టి వేస్తున్నాను. ఇప్పుడు కూడా డాట్లను అయితే మార్కింగ్ చేసుకోనండి. అప్పటికప్పుడు ఈ విధంగానే చిన్న చిన్న మార్కింగ్లతోటి స్టిచ్చింగ్ వేసుకుంటూ ఉంటాను. దీనివల్ల మనకి టైము సేవ్ అవుతుంది. చూసారు కదా, ఉక్సులు పట్టి దగ్గర డాటు, మెయిన్ డాటు స్టిచ్చింగ్ వేసుకున్నాము. తర్వాత షోల్డర్ దగ్గరికి 1/2 ఇంచు కిందకి చంక రౌండ్ మడత పెట్టాలి. షోల్డర్ దగ్గర 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దాకా చంక రౌండ్ ఈ విధంగా మడత పెట్టి 1/4 ఇంచు లెంత్కి పాదం కింద అయితే పెట్టుకోవాలి. అలాగే ఈ డాట్ పొడవు కోసం మనము ఒకసారి చూడండి, మనం మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ తిన్నంగా ఉండేలాగా ఈ విధంగా మడత పెట్టుకోవాలి. అంటే మెయిన్ డాట్ చంక దగ్గర డాట్ ఒకదానొకటి ఎదురుగా ఉండేటట్టుగా చూసుకునేలా చూడాలి. అయితే మెయిన్ డాట్కి చంక దగ్గర డాట్కి దూరం ఎంత ఉండాలంటే మనకు ఉక్సులు పెట్టి దగ్గర డాట్కి మెయిన్ డాట్కి ఎంత దూరం వచ్చింది, 2.5 వచ్చింది. నేనైతే కొలుచుకున్నాను, 2.5 వచ్చింది కదా. అదే దూరాన్ని మనం మెయిన్ డాట్కి చంక దగ్గర డాట్కి ఉండేలాగా మార్క్ చేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసుకుంటే మనకి ఫ్రంట్ కప్పు నీట్గా వస్తుందండి. అంటే షేప్ కూడా బాగా తిరుగుతుందన్నమాట. ఒకసారి చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో. ఇదే విధంగా మనము మరొక పాటు కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. అయితే మరొక దానికి మనము కొలత ప్రకారం చేసేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన పార్ట్తో కొలుసుకుని ఈ విధంగా వేసుకోవచ్చు. అప్పుడు రెండు ఒకలాగా వస్తాయండి. మనం కొలత ప్రకారం చేసిన అలానే వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా మడత పెట్టి డాటు వెడల్పుని పొడవుని మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ వేసుకోవాలండి. మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత పాదం కింద అయితే పెట్టుకోవాలి. ఆ పాదం కింద పెట్టుకుని షోల్డర్ మధ్యకి అయితే మనం ఫ్రంట్ పార్ట్ని మడత పెట్టుకుని నేను వీడియోలో చూపించే విధంగా లైట్గా క్రాస్ తిప్పాలి. క్రాస్ తిప్పామంటే మనకి షేప్ బాగా నిలబడుతుందండి. నేను ఫ్రంట్ డాట్లు ఎలా కుట్టాలో ఒక వీడియో చేశాను, మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి. అలాగే మీకు ఫ్రంట్ డాట్ ఈ విధంగా క్రాస్ తిప్పడం రాకపోతే ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ మధ్యకి మడత పెట్టి మీరు డాట్ వెడల్పు పొడవు మార్కింగ్ చేసుకుని నేను వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ మార్కింగ్ ప్రకారము కుట్టు వేయాలి. ఇలాగే వేస్తాం కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి మీరు సరిగ్గా చూసుకోకపోతే డాటు ఈ విధంగా వంపుగా వస్తుందన్నమాట. ఇలా రాకూడదండి, మనకి క్రాస్గా రావాలి కానీ ఇలాగ పైకి పొంగునట్టుకు రాకూడదు. అలా వస్తే మనకి చెస్ట్ రౌండ్ బాగా తిరగదు. అలాగే చెస్ట్ దగ్గర మనకి గుగ్గులుగా అనిపిస్తుంది అన్నమాట. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనము ఆల్రెడీ స్టిచ్చింగ్ వేసుకున్న ఇంకొక పార్ట్ తోటే ఉక్సులు పట్టి దగ్గర డాట్ని చంక దగ్గర డాట్ని కూడా ఈ విధంగా కొలుచుకుని స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చండి. మనము చంక దగ్గర డాట్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు మట్టుకి మెయిన్ డాటు చంక దగ్గర డాటు ఒకే లైన్ మీద ఈ విధంగా మడత పెట్టి కుట్టు వేయాలండి. అప్పుడే మనకి ఫ్రంట్ కప్పు నీట్గా ఉంటుంది. ఇది మట్టుకి మర్చిపోవద్దు. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ డాట్లని కుట్టడానికి ట్రై చేయండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే నేను ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా కుట్టాలని ఒక వీడియో చేశానండి. ఆ వీడియో కూడా చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఈ విధంగా ఫ్రంట్ డాట్లని స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సేఫ్ బెల్ట్ని అతకాలి. మనం సేఫ్ బెల్ట్ని ఎప్పుడు కూడా ఎటువైపుకి ఏది వస్తుందో చూసుకుని అతకాలండి. మనం రివర్స్లో అతికేమంటే మనకి బ్లౌజ్ పీస్ కాకుండా ఇంకొక వేరే క్లాత్ వేసాం కదా, ఆ క్లాత్ ఆనేస్తుంది అన్నమాట. మనం అతికేటప్పుడు ఏ విధంగా వస్తుందో చూసుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని చూసుకుని మనకి 3 పొరలు ఉన్నాయి కదా, సేఫ్ బెల్ట్కి 3 పొరల్లో 2 పొరల్ని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేయాలి. ఒక పొరను వదిలేసి 2 పొరల్ని జాయింట్ చేయాలి. అలాగే ఈ విధంగా అతికేటప్పుడు అడుగు వైపున మెయిన్ డాట్ ఇందులో కలవకూడదండి, కలవకుండా చూసుకోవాలి. మనకి
సేఫ్ బెల్ట్ ఎక్కువ వచ్చింది. మనం డాట్ వెడల్పు ఎక్కువ పెట్టుకున్న మార్చి సేఫ్ బెల్ట్ ఎక్కువ మిగిలిందండి. పర్వాలేదు, కట్ చేసేసుకోవచ్చు. తక్కువైతే అవ్వకూడదు కానీ ఎక్కువైనా పర్లేదు, కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా 1 టైం అతికేసిన తర్వాత ఇంకొక పొర ఉంది కదా, దీన్ని అడుగు వైపున చూసారు కదా కుట్లని కప్పేసి విధంగా మడత పెట్టాలి. దానివల్ల మనకి కుట్లు లోపల వైపుకి వెళ్ళిపోయి బ్లౌజ్ ఫినిషింగ్ బాగా ఆనుతుంది. అలాగే ఈ కుట్టు వేసేటప్పుడు కూడా మనము మెయిన్ డాట్ని ఈ కుట్లో కలకుండా చూసుకోవాలండి. మెయిన్ డాట్ ఈ కుట్లో కలిసిందంటే మనకి ఫ్రంట్ షేప్ తప్పడగా వస్తుందన్నమాట. అలాగే మనకి ఎక్స్ట్రా అయిన షేప్ బెల్ట్ని కట్ చేసేసుకోవాలి. అలాగే మనకి ఉక్సులు పట్టి వైపు చిన్న 1/4 ఇంచుకి ఈ విధంగా క్రాస్ తీసుకున్నామంటే మనకి ఫ్రంట్ షేప్ నీట్గా ఉంటుంది. అలాగే మరొక వైపు కూడా షేప్ బెల్ట్ని అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. 2 పరలను అతకాలండి, ఒక పరను వదిలేసుకోవాలి. నేను ఇప్పుడు చూపించినట్టుగా చూడండి ఒకసారి మెయిన్ డాట్ని మడత పెట్టేసాను. ఆ విధంగా మడత పెట్టేసి షేప్ బెల్ట్ని అయితే అతికేసుకోవాలండి. అలాగే నేను ఒక వీడియో చేశాను షేప్ బెల్ట్ని 2-3 విధాలుగా అతకడం ఎలాగనేసి. ఆ వీడియో కూడా చూడండి. మీకు కుట్లు కనపడకుండా షేప్ బెల్ట్ ఎలా అతకాలో కూడా ఆ వీడియోలో ఉంటుంది. మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ విధంగా షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫ్రంట్ వైపు ఈ విధంగా షేప్ బెల్ట్ కూడా జాయింట్ చేసుకున్నాక ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి అతకాలండి. దానికోసం మనము బ్లౌజ్ కంటే 1/2 ఇంచు అంటే బ్లౌజ్కున్న ఉక్సులు పట్టి కంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టికి మీరు ఎంతెంత క్లాత్ తీసుకోవాలో కూడా చెప్తాను. ఉక్సులు పట్టికి అయితే 1.5 ఇంచెస్ సరిపోతుంది. తాళ్ళు పట్టికి అయితే 2 ఇంచెస్ సరిపోతుందండి. ఈ విధంగా 2 పీసెస్ని తీసేసుకోవాలి. తాళ్ళు పట్టి వైపు అతికి పీస్ని మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి అడుగు వైపున పెట్టి అతకవలసి ఉంటుందండి. కుట్టు వచ్చేసి 1/4 ఇంచు లోపలికి వేస్తే సరిపోతుంది. ఈ విధంగా అతుక్కున్నాక మనం 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టాం కదా, ఆ క్లాత్ని ఈ విధంగా మడత పెట్టేయాలి. అలాగే మనము 2 ఇంచెస్ వెడలు పెట్టాం కదా, దాన్ని కూడా డబుల్ పోలింగ్ వేసేసుకుని కుట్టు అయితే ఈ విధంగా వేసేసుకోవాలండి. మనకి తాళ్ళు పట్టికి అతికిన ముక్క పెయిన్ వైపు మడత వస్తుంది. ఉక్సులు పట్టికి అయితే అడిగి వైపు వస్తుందండి మడత. మీకు ఏదైనా బ్లౌజ్ని చూసుకుంటే మీకు బాగా తెలుస్తుంది. మన ఉక్సులు పట్టికి ఈ విధంగా 2 కుట్లు వేసుకోవాలి. ఈ 2 కుట్ల మధ్యన తాళ్ళు కుట్టుకోవాలన్నమాట. అలాగే ఇలా చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ పెయిన్ వైపు పెడుతున్నాను. తాళ్ళు పట్టికి అయితే అడిగి వైపు పెట్టాము, ఉక్సులు పట్టికి అయితే పెయిన్ వైపు పెట్టి జాయింట్ చేయాలి. నాకు కుట్టడానికి వీలుగా ఉంటుందని మళ్ళీ మరో పక్క తిప్పేసుకున్నానండి. తర్వాత ఎక్స్ట్రాని ఈ విధంగా మడత పెట్టేసుకుని మనకి ఉక్సులు పట్టిని మొత్తం అంతా పోలింగ్ చేసేసుకోవాలన్నమాట. తాళ్ళు పట్టిని అయితే పై వైపుకి పోలింగ్ చేస్తాము, ఉక్సులు పట్టిని అయితే అడిగి వైపు పోలింగ్ చేస్తామండి. మీరు ఏదైనా బ్లౌజ్ని చూస్తూ కనుక అంటే బ్లౌజ్ని చేతిలో పెట్టుకుని వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందని చెప్తున్నాను. ఈ విధంగా ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అయితే జాయింట్ చేయాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్స్ వేయాలండి. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎదురెదురుగా వచ్చే విధంగా చూసుకుని వేసుకోండి. మనం పైన షోల్డర్స్ని అయితే 1/2 ఇంచు లోపలికైతే కుట్టు వేసుకోవాలి. ఈ కుట్లను కూడా మనము 2 టైమ్స్ వేయాలండి. ఒకవేళ లెంత్తో వేయాలి. ఒకవైపు చివరిని ఒకవైపు లోపలికి వేయకండి. 2 షోల్డర్స్ కూడా 1/2 ఇంచు వచ్చేలాగా నీట్గా వేసుకోండి. తర్వాత మనం నెక్ పట్టి అయితే కుట్టుకోవాలి. దానికంటే ముందు మనం ఆది బ్లౌజ్తో ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వచ్చిందా లేదా, నెక్ రౌండ్ వచ్చిందా లేదా అని చూసుకోవాలండి. నేను ఫస్ట్ అయితే ఉక్సులు పట్టిని కొలిచాను. ఈ విధంగా కొలిచినప్పుడు నాకు 1/4 ఇంచు ఎక్కువ వచ్చిందన్నమాట ఉక్సులు పట్టి ఆది బ్లౌజ్ కంటానే. అలాగే ఉక్సులు పట్టి వైపు నెక్ని సపరేట్గా కొలుచుకోవాలండి. ఎటువైపు నెక్కని అటువైపు సపరేట్గా కొలుచుకోవాలి. ఈ విధంగా కొలిచినప్పుడు నాకు ఆది బ్లౌజ్ కంటే మనం కుట్టి బ్లౌజ్ 1/4 ఇంచు నెక్ రౌండ్ తక్కువ ఉంది, ఎక్కువ అవ్వలేదండి, తక్కువ అయింది. అలాగే బ్యాక్ నెక్ని మళ్ళీ సపరేట్గా కొలుస్తున్నాను. ఈ విధంగా కొలుచుకుని చూసినప్పుడు నాకు బ్యాక్ నెక్ అయితే ఆది బ్లౌజ్ తోటి ఈక్వల్గానే వచ్చిందండి. అలాగే ఇప్పుడు తాళ్ళు పట్టి వైపు నెక్ని సపరేట్గా కొలుస్తున్నాను. మనకు తాళ్ళు పట్టి వైపు కూడా 1/4 ఇంచు తగ్గింది. అది మనకు తగ్గినప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా రౌండ్ తీసుకుని కట్ చేసుకోవచ్చు. మనకు ఉక్సులు పట్టి కూడా ఎక్కువైంది కదా, కాబట్టి ఉక్సులు పట్టిని కూడా కట్ చేసేసుకోవచ్చండి. మీకు ఉక్సులు పట్టి ఎక్కువ అవ్వకుండా నెక్ రౌండ్ తగ్గితే ఓన్లీ నెక్ రౌండ్ తగ్గించుకోవచ్చు. ఈ విధంగా రౌండ్ తీసుకుంటే మనకి నెక్ రౌండ్ పెరుగుతుంది, ఉక్సులు పట్టి పొడవు తగ్గుతుందండి. ఇదే విధంగా తాళ్ళు పట్టి వైపు కూడా కట్ చేసుకోవాలి. మనకు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి 2 ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. ఫ్రంట్ వైపు అయితే ఎలాగా నెక్ రౌండ్ పెంచాలో చెప్పాను. మరి బ్యాక్ పార్ట్కి రౌండ్ తగ్గితే ఏ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా నెక్ మధ్యకి మడత పెట్టి ఆది బ్లౌజ్తో సమానంగా నడుంబద్ద ఉందా లేదా అని చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. 1/4 ఇంచు కుట్టు కోసం మాత్రమే మిగిలింది. అయితే మరి నెక్ రౌండ్ తగ్గితే ఎలాగా అంటే మనము ఈ విధంగా నెక్ రౌండ్ తిరిగి చోట 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కూడా పెట్టుకోవచ్చు. మీకు నెక్ రౌండ్ బాగా తగ్గితే ఈ విధంగా నడుంబద్ద కట్ చేయకుండా ఓన్లీ నెక్ రౌండ్ మాత్రమే పెంచుకుని కట్ చేసుకుంటే మీకు నెక్ రౌండ్ పెరిగిద్ది అన్నమాట. నడుంబద్ద సేమ్ ఆది బ్లౌజ్ లాగా ఉంటుంది. నాకైతే బ్యాక్ పార్ట్ నెక్ సరిపోయింది కాబట్టి వదిలేస్తున్నాను. తర్వాత మనం నెక్ పట్టి కోసం క్రాస్ ముక్కలు అయితే తీసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి.
మనం ఈ విధంగా నెక్క పట్టిని రెడీ చేసుకున్నాక బ్లౌజ్కి జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ చేసి వైపు హెచ్చు తగ్గులు ఉండకూడదు, అంటే ఎగుడు దిగుడు ఉండకుండా సమానంగా ఉండేలా కట్ చేసుకుని బ్లౌజ్కి అయితే నెక్క పట్టి స్టిచ్చింగ్ వేసుకోవాలి. నెక్క పట్టిని పావించు బయటకు వదులుకోవాలండి. అలాగే మనం బ్లౌజ్కి నెక్క పట్టిని అతికేటప్పుడు పావించు లోపలికి కూడా కుట్టు వేయాలి. రెండు వాటికి లెంత్ పావించు ఉండేలా చూసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ వైపు మడత పెట్టాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. ఈ విధంగా నెక్క పట్టిని జాయింట్ చేసుకోవాలి. అయితే నెక్క పట్టి జాయింట్ చేసేటప్పుడు కొత్తగా నేర్చుకునే టైలర్స్ అయితే కొంచెం కుట్టు వంకరగా వస్తుందండి. అంటే ఒక చోట లోపలికి ఒక చోట చివరికి వేసినట్టుకి ఈ విధంగా వంకరగా వేస్తారు. ఆ విధంగా వంకరగా వస్తే మనకి నెక్క రౌండ్ బాగా ఉండదు. మీకు కనుక అలా వస్తే రెండో టైం కుట్టుకోండి. అంటే వన్ టైం మనకి ఆల్రెడీ అతికేసి ఉంటుంది కాబట్టి ఈజీగానే ఉంటుంది. ఇంకో రెండో టైం వేసేటప్పుడు స్ట్రైట్గా వేసుకోవడానికి ట్రై చేయండి. వంకరగా వచ్చిన వాటిని కొద్దిగా ఇప్పుకోవడానికి ట్రై చేయండి కుట్టు. అప్పుడు మీకు నెక్ రౌండ్ బాగా తిరుగుద్ది. అలాగే మనకి నెక్ రౌండ్ తిరిగే చోట ఈ విధంగా చిన్న చిన్న కట్స్ దగ్గరగా పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టుకునేటప్పుడు మనకి వేసుకుంటాం కదా నెక్క పట్టి కుట్టు, అది కట్ అవ్వకూడదండి. నెక్క పట్టిని స్టిచ్చింగ్ చేసాక మనకి అడుగు వైపు ఇలా ఉంటుంది. ఆ కుట్టుని నెక్క పట్టి వైపు మడత పెట్టి ఆ మడత మీద నెక్క పట్టిని ఈ విధంగా మడత పెట్టాలండి. అప్పుడు మనం కుట్టి ఎంత వెడల్పు వేసామో మనకి పెయిన్ వైపు పట్టి కూడా అంతే వస్తుందన్నమాట. అలాగే ఈ పట్టిని ఎప్పుడు బ్లౌజ్ మీద కానీ అలాగే నెక్క పట్టి మీద కానీ పడకుండా మధ్య గాడిలో కుట్టుబడిలాగా మడత పెట్టి ఈ విధంగా వేసుకోవాలి. అప్పుడు మనకి చేతి పని చేసేటప్పుడు నెక్ రౌండ్ బాగా తిరుగుతుందండి. మనం నెక్క పట్టి కూడా అతుకునేటప్పుడు ఈక్వల్ లెంత్ తోటి కుట్టుకుంటే ఈ పట్టి కూడా మనకి చేతి పని చేయడానికి అంతే అందంగా వస్తుంది. ఒకసారి చూడండి, చూసారు కదా, ఒకే లెంత్ తోటి మనము మధ్య గాడిలో వచ్చి ఈ విధంగా కుట్టు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా నెక్క పట్టి నీట్గా వస్తే మనకు చేతి పని చేసిన తర్వాత నెక్క కూడా రౌండ్గా వస్తుంది. చూడండి, చేతి పని చేయకుండానే నెక్ ఎంత రౌండ్గా అంతుందో చేతి పని చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు హ్యాండ్స్ అతకాలి. హ్యాండ్స్ అతికి ముందు కూడా మనం చిన్న చిన్నవి చూసుకోవాల్సి ఉంటుంది. మనం ఇది కొలత ప్రకారం కట్ చేసాము. కుట్టుకునేటప్పుడు కూడా బాగానే కుట్టుకున్న షోల్డర్ దగ్గర ఇలా చిన్న చిన్న హెచ్చు తగ్గులు వస్తే కట్ చేసుకోవాలండి. అలాగే ఆది బ్లౌజ్తో కూడా మనము నెక్క పట్టిని వదిలేయాలి. ఇక్కడ 1/2 ఇంచ్ హ్యాండ్స్ అతుక్కోవడానికి వదిలేసి మధ్యలో షోలరు సేమ్ ఆది బ్లౌజ్లాగా వస్తుంది, ఎక్కువ వస్తుందని చూసుకోవాలి. ఎక్కువ వస్తే కట్ చేసుకోవాలండి. అలాగే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హెచ్చు తగ్గులు ఏమైనా వచ్చేయలేదా అని చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపు చేతి పని కోసం మడత పెట్టేస్తాం కదా, అది మడత వేసేసి ఉండగానే చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకైతే 2 ఈక్వల్గా వచ్చేయండి. నేను చెప్పినట్టుగా బ్లౌజ్ కటింగ్ చేశారంటే మీకు కరెక్ట్గానే వస్తుంది. ఒకవేళ హెచ్చు తగ్గులు వస్తే కనుక మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఇక్కడ ఏమైనా చిన్న చిన్న తేడాలు చేస్తేనే వస్తుంది తప్ప మనం చేసిన బ్లౌజ్ కటింగ్ ప్రకారం అయితే మీకు ఎక్కడ తేడా ఉండదండి. అలాగే ఒకవేళ మీకు హెచ్చు తగ్గులు వస్తే ఏం చేయాలి అంటే ఫ్రంట్ వైపు కనుక మీకు అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అయితే 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్కి చెప్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు షోలరు ఒక 1/2 ఇంచ్ ఎక్కువైంది అనుకోవచ్చు. ఈ విధంగా 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటాము. షోలర్ దగ్గర ఈ 1/2 ఇంచ్ని కట్ చేసేసుకుంటాము. అలాగే చంక రౌండ్ కట్ చేయక్కర్లేదు, ఇది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము ఓన్లీ ఖర్చుల దగ్గరే కట్ చేయాలి. అంటే మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ ఎక్కువైందని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎక్స్ట్రా వస్తే ఎలా కట్ చేయాలో చెప్తున్నానండి, తర్వాత చూసుకోవచ్చు. నాకైతే కొద్దిగా అనిపించి కట్ చేస్తాను, ఈక్వల్గానే ఉందండి. అలాగే మరొక వైపు కూడా చూసుకోవచ్చు. రెండు వైపులు కూడా చూసుకుని కట్ చేసుకోవాలి ఎక్కువ వస్తే. అయితే ఒకవేళ మీకు 1 ఇంచ్ గట్ట వస్తే, నేను 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అయితే కట్ చేయమన్నాను. 1 ఇంచ్ గట్ట వస్తే ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ వైపు ఇక్కడ నడుము పట్టి ఉంది కదా, నడుము పట్టి కొద్దిగా ఇప్పేసి క్రాస్గా కింద వైపు కట్ చేసి అప్పుడు మళ్ళీ అతుక్కోండి. అంటే 1 ఇంచ్ వస్తే మరి కట్ చేసేయకూడదండి చంక దగ్గర, అందుకని చిన్న అడ్జస్ట్మెంట్ చెప్తున్నాను. అలా కాకుండా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అయితే కట్ చేసేయచ్చు. 1 ఇంచ్ గట్ట అయితే ఇక్కడ మనము నడుము పట్టి దగ్గరే తగ్గించుకుంటే మంచిది. మనకి దీనివల్ల చంక కింద ఉగ్గులు కూడా రావు. అలాగే మరి ఫ్రంట్ వైపు 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి బ్యాక్ పార్ట్ కంటే అని అంత కట్ చేసేయకూడదు కదా. అటువంటిప్పుడు ఏం చేయాలి, ఈ విధంగా 4వ డాట్ వేసుకోవచ్చండి. 4వ డాట్ వల్ల ప్రాబ్లం ఏముండదు. కొంతమంది కస్టమర్స్ 4వ డాట్ వేయించుకుని కుట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఈ విధంగా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ని అయితే తీసుకోవాలండి. మనం హ్యాండ్స్ తీసుకున్నప్పుడు మనం ఫ్రంట్ లో తీసుకున్నప్పుడు చిన్న కట్స్ పెట్టుకున్నాం కదా, ఆనవాళ్ళ ప్రకారం చూసుకుని ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా బ్లౌజ్ మీద హ్యాండ్ని ఈ విధంగా వేసుకోవాలి. అలాగే మనం హ్యాండ్ మధ్యకి కూడా చిన్న కట్స్ పెట్టుకున్నాము. ఆ కట్స్ షోల్డర్ కుట్టు ఒకే చోటకు వచ్చేలాగా హ్యాండ్ని అయితే పెట్టుకుని ఈ విధంగా చూసుకుంటూ స్టిచ్చింగ్ వేయాలండి. అప్పుడే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది.
నేను ఈ మధ్యలో బ్లౌజ్ కటింగ్ వీడియోసే పెడుతున్నాను, స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టట్లేదు కదండి. కొద్దిగా నాకే కొత్తగా ఉంది వీడియో తీయడం. కొంచెం ఏమైనా తప్పులు ఉంటే అడ్జస్ట్ అవ్వగలరు అని కోరుకుంటున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ని అయితే అతుక్కోవాలి. హ్యాండ్స్ అతుక్కుంటప్పుడు కూడా మనము చిన్న టిప్స్ అయితే పాటించాలండి. నేను హ్యాండ్స్కి అతుకులు వచ్చాయి కదా, అతుకులు కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను. చూసారు కదా, మనకి బాడీ కంట హ్యాండ్స్ ఎగస్ట్రా వచ్చింది. పర్వాలేదండి, ఇలా కట్ చేసేసుకోవచ్చు. తక్కువ అవ్వకూడదు కానీ ఎక్కువైనా పర్వాలేదు, కట్ చేసేసుకోవచ్చు. అలాగే మనం ఈ కుట్టు వేసుకుంటున్నాం కదా, ఈ కుట్టు వచ్చేసి 1/2 ఇంచ్ లెంత్తో ఒకే స్ట్రైట్ మీద రావాలి. ఒక చోట లోపలికి, ఒక చోట బయటికి రాకూడదు. ఇలాగ నేను పదే ఎందుకు చెప్తున్నానంటే, నేను నా దగ్గరికి వచ్చి టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నేర్పుతున్నాను కూడానండి. వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తలో కుట్లు వంకరగా వేస్తారనమాట. ఈ విధంగా వంకరగా వేస్తే మనకి హ్యాండ్ రౌండ్ సరిగ్గా రాదు, ఫిట్టింగ్ కూడా బాగా కుదరదండి. అటువంటి ఎప్పుడు ఏం చేయాలంటే, మనం 1 టైం హ్యాండ్ అతికిన తర్వాత 2వ టైం హ్యాండ్ కుట్టేటప్పుడు ఆ వంకర్లన్నీ సరి చేసుకోవాలి. ఫస్ట్ టైం కుట్టినప్పుడు అయితే క్లాత్ పుట్టుకోవాలి, కానీ రెండో కుట్టి వేసేటప్పుడు మనకు ఆల్రెడీ అతికేసి ఉంటుంది కాబట్టి మనం వంకర్లన్నీ సరి చేసుకుంటూ స్ట్రైట్గా వేసుకుంటూ వస్తే మీకు హ్యాండ్ రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుందని చెప్తున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ అతుక్కున్నాక ఆది బ్లౌజ్ తోటి హ్యాండ్ పొడవు చూసుకోండి. కానీ మనం ఆల్రెడీ హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా, అది ఆది బ్లౌజ్తో చూసినా ఒకలాగే వచ్చింది. మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారము చేతి పని కోసం ఈ విధంగా మడత పెట్టేయండి. మీకు ఇది మడత పెట్టడం ఇబ్బందిగా అనిపిస్తే ఒక లూజు కుట్టి వేసేసుకోండి. బ్లౌజ్ కుట్టేసిన తర్వాత తిప్పేసుకునేలాగా ఈ విధంగా హ్యాండ్ అయితే మధ్యకి మడత పెట్టేసుకుని హ్యాండ్ లూజు చూసుకోవాలండి. ఎప్పుడు కూడా మనము ఎటు సైడ్ హ్యాండ్ అదుగుతున్నామో అటు సైడ్ హ్యాండ్ అదే తీసుకోవాలి. అంటే ఒక్కొక్క కస్టమర్కి ఒక హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ లాంగ్గా ఉంటుంది, కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ లాంగ్గా ఉంటుందండి. రెండు ఒకలాగా లేకపోవచ్చు. అందుకనేసి నేను ఆది బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ లూజ్ ఈ విధంగా చూసుకుంటూ ఉంటానండి. నేను మార్కింగ్ చేసుకున్నా సరే అతికేటప్పుడు మటుకు ఈ విధంగా చూసుకుంటాను. అలాగే ఎల్బో హ్యాండ్స్ అయితే హ్యాండ్ మధ్యకు కూడా నేను చూసుకుంటానండి. లూజు మనకు మారిపోతూ ఉంటుందన్నమాట. హ్యాండ్ మధ్యకు కూడా చూసుకోవడం మంచిది. అలాగే చంక దగ్గర కూడా చూసుకోవాలండి. కొంతమందికి ఒకవైపు చంక లూజ్ ఒకలాగా ఉంటుంది, ఒకవైపు ఒకలా ఉంటుంది. మనకి ఆది బ్లౌజ్ ఉంటే మనకి సేమ్ ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా చూసుకోవాలని చెప్తున్నానండి. దీనివల్ల మనకి కస్టమర్ తోటి ఇబ్బందులు ఏమీ రావన్నమాట. వాళ్ళకి పర్ఫెక్ట్గా నప్పేస్తుంది బ్లౌజు. సేమ్ ఆది బ్లౌజ్ చూసుకుని ఈ విధంగా కుట్టి వేసుకుంటేనే. అయితే మీరు మార్కింగ్ చెప్పారు కదా, మరి లూజ్ మార్కింగ్ అది వేస్ట్ అని మీకు డౌట్ రావచ్చు. అదేం వేస్ట్ అవ్వదండి, ఒకసారి చూడండి. నేను ఆది బ్లౌజ్తో కూడా కొలుస్తున్నాను. ఇది తాళ్ళు పట్టి వైపు కదా, అందుకని ఆది బ్లౌజ్కి కూడా తాళ్ళు పట్టి వైపు తీసుకుని తాళ్ళు పట్టికి చివరిగా ఎక్కడ వేసామో కుట్టు, ఆ కుట్టు మనం పెట్టుకున్న మార్కింగ్ ఒకే చోటకు వచ్చిందండి. మనకి చేసుకున్న మార్కింగ్ ప్రకారం వస్తుంది. కానీ ఎందుకన్నా మంచిదని నేను అలాగ ఆది బ్లౌజ్తో చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే బాడీ లూజ్ కరెక్ట్గా తీసుకుంటేనే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది. బాడీ లూజు కొంత టైట్ అయినా లూజ్ అయినా ఫిట్టింగ్ వాళ్ళకి అంటే కస్టమర్స్కి ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నమాట. అలాగే మనం కొచ్చుల కోసము 3 టైమ్స్ అయితే కుట్లు వేసుకోవాలి. పావించు గ్యాప్తో, అంటే పావించు కంటే కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి, హాఫ్-ఇంచ్ కంటే తక్కువ పెట్టుకోండి. అంటే కుట్టికి దూరం చెప్తున్నాను నేను. ఈ విధంగా 3 టైమ్స్ అయితే కొచ్చులు వేసుకోవచ్చు. ఈ కొచ్చులు వేసుకుని కుట్లు మీకు వంకరగా అనిపిస్తుంది, అంటే వంకరగా వస్తున్నట్టు కనిపిస్తే మనం మార్కింగ్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి. కొంతమంది 4 కుట్లు వేయమంటారు, అటువంటి వాళ్ళకి 4 కూడా వేయచ్చు. ఎక్కువగా అయితే నేను 3 టైమ్సే వేస్తాను. చూసారు కదా, ఈ విధంగా 3 టైమ్స్ వేస్తే సరిపోతుంది. చూసారు కదా, మనకి బ్లౌజ్ అంతా కరెక్ట్గానే వచ్చింది. నేను చంక దగ్గర ముక్కలు ఎక్కువ అతుక్కోవడం వల్ల ఇక్కడ మాత్రమే ఎగస్ట్రా వచ్చింది. మిగతా కొచ్చులు అన్నీ కూడా మనకి కరెక్ట్గానే వచ్చేయండి. నేను చెప్పినట్టుగా బ్లౌజ్ కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఎక్కడ తేడా ఉండదు. అలాగే మనం బ్లౌజు స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత ఆది బ్లౌజ్ని, అలాగే మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ని ఉక్సులు పట్టి నుంచి తాళ్ళు పట్టి దాకా నడుము లూజ్ ఈ విధంగా చూసుకోవాలి. టైట్ వచ్చిందా లూజ్ వచ్చిందా అని. మనకైతే కరెక్ట్గానే వచ్చింది. మీకు లూజ్ వస్తే నడుము దగ్గర ఇంకో కుట్టి లాక్కోవాలన్నమాట. ఇటు చివర అటు చివర కూడా ఇంకో కుట్టు లాక్కోవాలి. నాకైతే కరెక్ట్గానే సరిపోయిందండి. టైట్ వస్తే కుట్టు అయితే ఇప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే నడుము పొడవు కూడా చూసుకోవాలి, సేమ్ ఆది బ్లౌజ్లో వచ్చిందా లేదా అని. నడుము పొడవు కనుక మారిందంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా తేడా వస్తుందండి, అది కూడా గమనించుకోవాలి. అలాగే మనం నెక్క పట్టిని స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత వేస్ట్గా ఉండేదాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంతేనండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చేతి పని అయితే చేసుకోవాలి. చేతి పని అయితే నేను వేరే వాళ్ళతో వేస్తానండి, నేను వేయను. చేతి పని చేసేటప్పుడు ఇంకో బ్లౌజ్ కుట్టచ్చు అన్నమాట. ఈ చంక దగ్గర ప్లస్ సింబల్ కూడా వచ్చింది, చూసారు కదా. ఎందుకంటే మనము హ్యాండ్స్ అతికి ముందు చిన్న అడ్జస్ట్మెంట్ చేసాం కదా, అందుకే వచ్చిందండి. పిన్సింగ్ కూడా చూసారా, మనకి ప్రతి కుట్ని నేను చెప్పే విధంగా వేసుకుంటే మనకి పిన్సింగ్ చాలా బాగుంటుంది. ఫ్రంట్ చెస్ట్ కూడా బాగా నిలబడుతుందండి మనకి. అలాగే మెడజారి ప్రాబ్లం కూడా ఉండదు, ఎందుకంటే సేమ్ ఆది బ్లౌజ్ లాగా మనకి నెక్ కూడా వస్తుంది అనమాట. నేను చెప్పే అడ్జస్ట్మెంట్లు చేస్తేనే మీకు ఇంకా
బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.